పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మత్తయి సువార్త 12వ అధ్యాయం 46వ వచనము నుండి 50వ వచనము వరకు. యేసు ఇంకను జనసమూహముతో మాట్లాడుచుండగా ఆయన తల్లియు ఆయన సోదరులను అచటికి వచ్చి ఆయనతో సంభాషింపకోరి వెలుపల నిలచి ఉండిరి. అప్పుడు ఒకడు, మీ తల్లియు సోదరులు వచ్చి మీతో మాటలాడుటకై వెలుపల వేచి ఉన్నారు అని చెప్పాను. యేసు అతనితో ప్రత్యుత్తరముగా, నా తల్లి ఎవరు, నా సోదరులు ఎవరు అని తన శిష్యుల వైపు చూపుచు, వీరే నా తల్లి సోదరులు అని చెప్పాను. మరియు పరలోకమందున నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడు నా సోదరుడు, నా సోదరి, నా తల్లి అని పలికెను. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు యొక్క సందేశము ఈనాటి సువార్త పఠనంలో పరలోకమందున్న నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడే నా సోదరుడు, నా సోదరి, నా తల్లి అని ప్రభు అంటూ ఉన్నాడు. మరియ తల్లి లూకా సువార్తలో 1వ అధ్యాయం 38వ వచనంలో గాబ్రియేలు దూతకు చెప్పినటువంటి సమాధానం, నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. దైవ చిత్తము నా జీవితములో నెరవేరాలి అని దైవ చిత్తానికి అగ్రపీఠం వేసినటువంటి తల్లి మరియ తల్లి. మత్తయి సువార్తలో 26వ అధ్యాయం 39వ వచనంలో రానున్నటువంటి శ్రమలను తలంచుకొని ప్రభువు మాట్లాడినటువంటి మాట, తండ్రి, నీ చిత్తమైతే ఈ పాత్రమును నా నుండి తొలగించు, అయినను ఇది నా చిత్తము కాదు, నీ చిత్తమే నెరవేరనిమ్ము అని ప్రభువు అన్నాడు. మరియ తల్లి దైవ చిత్తము నా జీవితంలో నెరవేరాలి అనుకుంది. ప్రభు కూడా దైవ చిత్తము నా జీవితంలో నెరవేరాలి అన్నాడు. మరియ తల్లిని గురించి ఎలిజబెత్ అమ్మ పలికిన మాట లూకా సువార్త 1వ అధ్యాయం 45వ వచనంలో, ప్రభు పలికిన పలుకులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు. అలాగే ప్రభు లూకా సువార్త 11వ అధ్యాయం 27వ వచనంలో ప్రభు ప్రసంగిస్తూ ఉన్నటువంటి విధానాన్ని చూసినటువంటి జన సమూహములో ఉన్న ఒక స్త్రీ పలికినటువంటి మాట, అయా, నీకు పాలిచ్చి పెంచిన స్తన్యములు, నిన్ను మోసిన గర్భము ధన్యమైనది. మరియ తల్లి ధన్యురాలు. మరియ తల్లి కూడా స్తోత్ర గీతము పాడుతూ చెప్పినటువంటి మాట, సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యాలు చేసెను. ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. మరియ తల్లిని ధన్యురాలు అని ఎందుకు పిలుస్తున్నాము అంటే, మరియ తల్లి దైవ చిత్తాన్ని నెరవేర్చింది. రెండవది, దేవుని యొక్క వాక్యం ప్రకారము నడిచింది. ప్రభు అంటాడు లూకా సువార్తలో 11వ అధ్యాయం 28వ వచనంలో, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి పాటిస్తారో వారు మరింత ధన్యులు. మరింత ధన్యత మరియ తల్లి సొంతం చేసుకుంది. ప్రియులారా, ఈ వాక్యాలను చూసి చాలామంది యేసు ప్రభువే మరియ తల్లిని ఎవరు నా తల్లి అన్నాడు అని వక్రీకరించేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి ఆచరించినటువంటి అమ్మ మరియమ్మ. మరి అమ్మ అంటాం, మరీ ప్లస్ అమ్మ. మరీ అంటే మరింత, అమ్మ తనాన్ని మరింత కాస్త ఎక్కువగా ఇచ్చినటువంటి అమ్మ మరియమ్మ. మరియమ్మ అంటే అర్థం ప్రియమైనది. మరియ తల్లి అంటే ముద్దైనది. మరియ తల్లి అంటే సముద్రపు చుక్క అని అర్థం.
దారి చూపించేటటువంటి ఒక సముద్రపు తారలాగా మరియ తల్లి ఈ లోకంలోకి వచ్చింది ప్రియుల. మరియ తల్లి యొక్క విశ్వాసం ఎటువంటిది అంటే, ప్రభు అన్నాడు, తనను తాను తగ్గించుకొనివాడు హెచ్చించబడతాడు, తనను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడతాడు. మరియ తల్లి తనను తాను తగ్గించుకుంది, నేను దాసురాలను అని పలికింది, హెచ్చించబడింది. అందుకే ఆత్మ శరీరములతో మోక్షానికి ఎత్తబడింది, మోక్షారోపణం అయ్యింది. అంటే మరియ తల్లి తగ్గింపు మనస్తత్వం ప్రియుల. మరియ తల్లి యొక్క విశ్వాసం ఎటువంటిదంటే, ప్రభుని మాటల్లో తెలియాలి అనంటే మత్తయి సువార్తలో మనం ప్రభు యొక్క మాటలను వింటాం. 7వ అధ్యాయం 24వ వచనంలో, నా బోధనలను ఆలకించి పాటించు ప్రతివాడు రాతి పునాదిపై తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. జడివానలు కురిసిన పెనుగాళ్ళు వీచిన ఆ ఇల్లు నేలమట్టము కాదు, ఎందుకంటే అది రాతి పునాదిపై నిర్మించబడింది. ప్రియులారా, ఇక్కడ ప్రభు యొక్క అంతరార్థం ఏమిటి అని అంటే, నా తల్లి ఎవరు అని కాదు. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే ఆలకించి ఆచరిస్తారో వారే నా తల్లి తండ్రి. ప్రియ బిడ్డలారా, ఆమెతో నాకు సంబంధం లేదు, ఆమె ఎవరో అని ప్రభు అనుకొని ఉండుంటే ఆయన శిలువ మీద యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో ఆయన చనిపోతూ మరియ తల్లిని యోహాను గారిని అక్కడ పెట్టి యోహాను గారితో చెప్తున్నాడు, ఇదిగో నీ తల్లి. మరియ తల్లితో ఇదిగో నీ కుమారుడు అని అప్పగింతలు చేశాడే. యోహాను గారు మరియ తల్లిని తీసుకొని వేదాంత పండితులు చరిత్రకారులు చెప్తున్నట్లుగా 16 సంవత్సరాల దాకా మరియ తల్లిని యోహాను గారు కాపాడాడు. ప్రియుల అపోస్తులు అందరూ కూడా 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు అందరూ చనిపోయారు, కానీ ఒక్క స్నాపకుడు, ఒక్క చిన్న యోహాను మాత్రము దీర్ఘాయుష్మంతుడు, 100 ఏళ్ళు బ్రతికాడనంటే తల్లిదండ్రులను గౌరవించువాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు అన్నటువంటి వాక్యం యోహాను గారి యొక్క జీవితంలో నెరవేరింది. ప్రియుల తల్లిని చూసుకున్నాడు, తల్లిని కాపాడాడు. అందుకే ప్రియులారా, తల్లిని అంత గొప్పగా చూసుకున్నటువంటి యోహాను గారికి దేవుడిచ్చిన గొప్ప వరం ఏంటో తెలుసా? భూలోకములో ఉండగానే పరలోకాన్ని చూసేటటువంటి మహద్భాగ్యాన్ని యోహాను గారికి ఇచ్చాడు. అందుకే దర్శన గ్రంథం అంతా కూడా పరలోకం గురించే. భూలోకంలో ఉండగానే పరలోకం ఎలా ఉంటుందో రాసేశాడండి. తల్లిని గౌరవించి తీసుకెళ్లి ఆలనా పాలన చూసుకున్నాడు. ప్రియుల మరియ తల్లిని ఒక దేవాలయం లాగా మనం కొనియాడుతూ ఉంటాం. ప్రియుల మరియ తల్లిని ఏదో ఒక స్త్రీని ఎన్నుకోవాలి కాబట్టి ఎన్నుకోవటం కాదు. ఇక్కడ సొలొమోను మహారాజు 7 సంవత్సరాలు దేవాలయాన్ని బంగారం, వెండి, వజ్రాలతో కష్టపడి జాగ్రత్తగా కట్టాడు. దేవాలయానికి ఎంత జాగ్రత్త చూపిస్తే దేవాలయము కంటే దేవాలయంలో ఉండే దేవుడిని కనే తల్లి విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉంటాడు. ఎంతో జాగ్రత్త. ప్రియులారా, మరియ తల్లి యొక్క పోలికలు, సాదృశ్యాలు పవిత్ర గ్రంథంలో చాలా ఉన్నాయి. మరియ తల్లి యొక్క గురించి చాలా తక్కువ మాటలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి అని మనం అనుకుంటూ ఉంటాం. మరియ తల్లికి సంబంధించినటువంటి సాదృశ్యాలు చాలా ఉన్నాయి. ప్రియులారా, మనం 2వ రాజుల దినచర్యలో 5వ అధ్యాయం 11వ వచనం నుంచి 14వ వచనం వరకు చదివితే, సొలొమోను దేవాలయాన్ని 7 సంవత్సరాల పాటు కట్టి 120 మంది యాజకులను పిలిచి బోరలు ఊదమని ఆజ్ఞాపిస్తే వారు బోరలు ఊదితే దైవ తేజస్సు ఆ దేవాలయం మీదకి వచ్చి పడింది. ప్రియుల ఇక్కడ నేను చెప్పేది 120 అనేటటువంటి సంఖ్య గుర్తుపెట్టుకోండి. అది పాత నిబంధన. కొత్త నిబంధనలోకి వస్తే ప్రియులారా, అపోస్తుల కార్యాల్లో 1వ అధ్యాయం 15వ వచనంలో మరియ తల్లి మేడ పైగదిలోకి వెళ్ళి 120 మంది శిష్యులతో కలిసి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ వారి మీదకు దిగొచ్చింది. అక్కడ 120, ఇక్కడ 120. అక్కడ దైవ తేజస్సు, ఇక్కడ పరిశుద్ధాత్మ. పోలికలు చూడండి. మరియ తల్లికి అక్కడ ఉన్నటువంటి దైవ తేజస్సు, అక్కడ యాజకులు ప్రార్థన చేస్తే, ఇక్కడ మరియ తల్లి శిష్యులతో కలిసి ప్రార్థన చేస్తే దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చింది. మొదటి పోలిక. 2వ పోలిక
నిర్గమకాండం 15వ అధ్యాయం 20వ వచనంలో అహరోను సోదరి మిరియాము తంబుర పట్టి నాట్యమాడెను, స్త్రీలందరూ ఆమెను వెంబడించెను అని చదువుకుంటాం. ఎందుకు ఆమె తంబుర పట్టి నాట్యమాడింది అని అంటే, ఫరో రాజు బానిసత్వంలో ఇజ్రాయేలు ప్రజలు ఉన్నప్పుడు పుట్టింది ఈ మిరియాము. బానిస బ్రతుకుల నుంచి విడుదల పొందుకున్నప్పుడు మిరియాము ఈ వార్తను విని తంబుర పట్టి ఇక నుంచి మాకు స్వేచ్ఛ స్వతంత్రాలు అని చెప్పి తంబుర పట్టి నాట్యం చేస్తే స్త్రీలందరూ ఆమెను వెంబడించారు. ఇది పాత నిబంధన. మరియ తల్లి నూతన నిబంధనలో ప్రియులారా, లూకాసు వార్త 1వ అధ్యాయం 46వ వచనంలో మరియ తల్లి పలికింది, నా హృదయము ప్రభువుని స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. మరియ తల్లి కూడా ఇక్కడ ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఆనాడు ఫరో రాజు బానిస బ్రతుకులు తెగాయి, సంఖ్యలు తెగాయి. ఇక్కడ మరియ తల్లి కూడా స్తోత్రగీతం ఎందుకు పాడుతుందంటే, నేను దేవుని చిత్తానికి నీ చిత్త ప్రకారం జరుగునుగాక అని పలికాను కాబట్టి ఇక దైవ కుమారుడు నా గర్భంలోకి వచ్చి జన్మించి జీవించి సాతానుతో పోరాడి యుద్ధం చేసి ఆయన మరణాన్ని గెలుస్తాడు. ఇది ఒక ఆనందం. ఇది 2వ పోలిక. 3వ పోలిక సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుంటే ప్రియులారా, దావీదు 30,000 మంది సైన్యంతో కలిసి బాలాము దగ్గర అబినాదాబు బిడ్డలు ఉజ్జా అహియాకు జరిగినటువంటి సంఘటన. మందసాన్ని తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు ఎడ్ల బండి ఒరిగినప్పుడు ఉజ్జా దానిని తన చేతులతో పట్టుకుంటాడు. దేవుడు ఉగ్రుడై అతన్ని చంపేస్తాడు. ప్రియులారా, ఇది పెద్ద కథ. చిన్నగా చెప్తే, చనిపోతే దావీదు భయపడి, అమ్మో ఎంత పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి ఈ మందసాన్ని నేను పట్టుకోవటమా అని చెప్పి దాన్ని ఊరి వెలుపల ఉన్న ఒబేదేదేము అనేటటువంటి ఒక వ్యక్తి దగ్గర ఉంచుతాడు. ఎన్ని నెలలు ఉంచుతాడు? 3 నెలలు ఉంచుతాడు. 3 నెలలు ఉంచుతాడు. 3 నెలలు దేవుడు మందస రూపంలో ఒబేదేదేమును చల్లని చూపు చూశాను. వాని యొక్క ఆయన సిరి సంపదలతో ఆశీర్వదింపబడ్డాడు. ప్రియులారా, ఇక్కడ ఒబేదేదేము దగ్గర 3 నెలలు మందస్సం ఉంది. నూతన నిబంధనలోకి వస్తే లూకాసు వార్త 1వ అధ్యాయం 39వ వచనం నుంచి చదువుకుంటే మరియ తల్లి కూడా ఎలిజబెత్తమ్మ దగ్గర 3 నెలలు ఉంది. అక్కడ 3 నెలలు, ఇక్కడ 3 నెలలు. అక్కడ 120, ఇక్కడ 120. అక్కడ మిరియాము నాట్యము, ఇక్కడ మరియ తల్లి ఆనందం. 3 పోలిక. 4వ పోలిక ఏమిటి అని అంటే, అక్కడ దావీదు ఇంత గొప్ప మందసం, ఇంత చల్లని చూపు చూసింది మందసం ఒబేదేదేమునని చెప్పి ఆయన ఆ మందసాన్ని తెచ్చుకోవాలని వెళ్ళి వస్త్రహీనుడై నాట్యం చేస్తూ ఆ దివ్య మందసాన్ని తన ఇంటికి తెచ్చుకుంటాడు, రాజ్యంలోకి తీసుకొస్తాడు. అక్కడ దావీదు నాట్యం చేశాడు. నూతన నిబంధనలో మరియ తల్లి ఎలిజబెత్తమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు ఎలిజబెత్తమ్మ గర్భములో ఉన్నటువంటి స్నాపకుడు యోహాను నాట్యం చేశాడు, గంతులు వేశాడు. అక్కడ నాట్యం, ఇక్కడ నాట్యం. చూశారా ప్రియులారా? ఈ పోలికలన్నీ కూడా మనం చూసుకుంటూ మనందరం కూడా మరియ తల్లి నిజంగా దేవుని తల్లి అని విశ్వసిస్తూ ఎక్కడ కూడా మరియ తల్లిని ప్రభువు తోలనాడలేదు, ఆమెను కాపాడాడు, అప్పగించాడు. కాబట్టి మనం కూడా మరియ తల్లిని మన తల్లిగా స్వీకరించుదాం. మరియ తల్లికి విజ్ఞాపన ప్రార్థనని వేడుకుందాం. ఆమె ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ములను ఆశీర్వదించునుగాక. ఆమేన్.